ఎవరు నువ్వు? టైం ఎంత ఎంతో తెలుసా? నేనే సుప్రతీకని. కాలేజీలో నీతో పాటు చదివాను. గుర్తుపట్టావా? సుప్రతీక నువ్వా? ఇంత అర్ధరాత్రి పూట ఇలా వచ్చావేంటి? గుమ్మంలోనే అన్నీ అడిగేస్తావా? నన్నింతకు ముందు చాలాసార్లు మీ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశావు కదా. ఇదిగో ఇవాళ ఇలా వచ్చాను. లోపలికి రా. చాలా థ్యాంక్స్. ఇంత అర్ధరాత్రి పూట తలుపు కొడితే నీ స్థానంలో ఇంకెవరున్నా తీసేవాళ్ళు కాదు. నువ్వు ధైర్యంగా తీశావు. నాకివన్నీ అలవాటేలే. మా ఆయనగారు కూడా అప్పుడప్పుడు అర్ధరాత్రులు ఇంటికి తిరిగొస్తూ ఉంటారు. అయినా నువ్వేంటి ఇలా కబురు కాకరకాయ లేకుండా ఇలా సడన్గా ఇంత రాత్రి వేళ, పైగా సూట్ కేసుతో? ఏ సూట్ కేసు చూడగానే భయమేస్తోందా? నేనిక్కడే తిష్ట వేస్తానని అనుమానమా? చచా, అదేం కాదు. నువ్విలా సడన్గా ఎందుకొచ్చావా అని ఆలోచిస్తున్నాను. ఏమైంది? ఇంటి దగ్గర అందరూ బానే ఉన్నారు కదా? నేనిప్పుడేం చెప్పలేను. బాగా నీరసంగా ఉంది. మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు కూడా. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అన్నం ఉంటే పెడతావా? మధ్యాహ్నం నుంచి భోంచేయలేదా? ఏమైంది? ఇప్పుడు అవన్నీ అడగొద్దన్నాను కదా. నువ్వెప్పుడూ నాతో గొడవ పడుతుండేదానివి. నేను మీ ఇంటికి రావడం లేదని. ఇవాళ ఇలా వచ్చేసాను. నేనొక 4-5 రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. నీకు అభ్యంతరం ఉండదు కదా? భలేదాన్వే. నాకు అభ్యంతరం ఏముంటుంది? ఐ విల్ బి వెరీ హ్యాపీ. కాకపోతే నువ్విలా సడన్గా... ప్లీజ్, ఇప్పుడు నన్నేం అడగొద్దు. నేనేం చెప్పలేను. ఓ సారీ. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు భోంచేద్దు గాని పద. అమ్మో, 2 గంటలవుతోంది. కూరలు బాగా చల్లారిపోయి ఉంటాయి. నా జీవితమే చల్లారిపోయింది. నీకు అర్థం కాదులే. నువ్వు ముందు భోజనం పెట్టు. ఒక్క నిమిషం. ఆయన ఎలాగూ ఇంట్లో లేరు. నువ్వు నా గదిలోనే పడుకోవచ్చు. ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు, గదిలో పెట్టొస్తాను. లోపలికి రా. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందో గాని. నేను ఈలోగా సూట్ కేసు పెట్టేసి వంటింట్లోంచి కూరలు తీసుకొస్తాను. ఒక పావు గంట ఆగితే బియ్యం కుక్కర్లో పోసేస్తాను. అన్నమైనా వేడివేడి తినొచ్చు. ఇప్పుడేం వద్దు. నేనంతసేపు ఆగలేను కూడా. రా.
ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు. కూరలు కొద్దిగా వేడి చేసి తీసుకొస్తాను. నీ ఇష్టం. చెప్పా పెట్టకుండా నేను ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయాను. నీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాను. ఇబ్బంది లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఆ మాట అనొద్దు. నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇలా ఉన్నట్టుండి సూట్ కేసు పట్టుకుని వస్తే మీ ఇంట్లో ఏమై ఉంటుందా అని కాస్త కంగారు పడుతున్నాను. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఏదైతేనే ఇన్ని రోజుల తర్వాత నన్ను వెతుక్కుంటూ ఇక్కడికొచ్చావు. నాకంతే చాలు. ఏంటంటే ఇది ఇంకా పడుకోలేదా? ఓ 2 ముద్దలు కలుపుకొస్తాను. కనీసం ఇప్పుడైనా భోంచేయండి. నువ్వు భోంచేయగలిగావా? నీకే అన్నం సహించినప్పుడు నాకెలా సహిస్తుందనుకున్నావు? నాకెలాగూ ఈ రాత్రికి నిద్ర పట్టదు. నువ్వైనా వెళ్ళి పడుకో. లేదంటీ, మీరు చెప్పారని చాలా ప్రయత్నించాను. కళ్ళు పొడారిపోయాయి, నిద్ర పట్టడం లేదు. వాడు కూడా నిద్రపోయి ఉండడు. లేదంటీ, చాలాసేపు ఆకల్లేదు, భోంచేయనన్నాడు. నేను 2 సార్లు చెప్పేసరికి కొద్దిగా తిన్నాడు. ఇప్పుడు నిద్రపోతున్నాడు. మనమెవరం తట్టుకోలేని చేదు నిజం ఒకటి ఈవేళ తెలిసింది. ఈ బాధలోంచి మనం ఎప్పటికి బయటపడతామో ఏవో. ఆ భగవంతుడికి ఇంకా నా మీద జాలి కలగడం లేదు. ఇక్కడుంచి ఇన్ని బాధలు పెట్టే బదులు ఆయనతో పాటే నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఇలాంటి రోజు చూడాల్సిన అవస్థ తప్పేది. ప్లీజ్ ఆంటీ, మీకెన్నిసార్లు చెప్పాను, మీరేం ఆలోచించకండి. మీరెంతగా చెప్పినా సరే నేను నా మాట మీదే ఉంటాను. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇప్పుడు మీరేం అనొద్దు. ఆ పక్కనే సింక్ ఉంది. వెళ్ళి చేతులు కడుక్కో. అసలేమైంది? నీకసలే అభిమానం చాలా ఎక్కువ. ఇంటి దగ్గర ఎవరితో అన్నా గొడవ పడ్డావా? ఇప్పుడైనా చెప్తావా లేక? సారీ, నువ్వు వద్దంటున్నా వినకుండా పదే పదే ఈ మాట అడుగుతున్నాను. వేరే ఉద్దేశంతో కాదు, అసలేం జరిగిందో తెలుసుకోవాలన్న తాపత్రయంతో. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్దూ గాని. ఇప్పటికే చాలా లేట్ అయింది. బాగా నీరసంగా కనిపిస్తున్నావు. ఓ 2-3 గంటలన్నా పడుకుంటే కాస్త ఓపిక వస్తుంది. మనం పొద్దున మాట్లాడుకోవచ్చు. నీ గదిలో అయితే ఇబ్బందేమో, నేను వేరే గదిలో పడుకుంటాను. ఇబ్బందే ఉంది. మా ఆయన ఎలాగూ లేరు కదా. అయినా ఈ ఇంట్లో వేరే గదులేవీ లేవు. ఉన్నవి 2 బెడ్రూమ్లే. ఒక గదిలో పిల్లలు పడుకున్నారు. ఇక మిగిలింది మా గదే. నువ్వు నేను అక్కడే పడుకుందాం. పర్వాలేదంటావా? మా ఆయనగారు వచ్చేదాకా పర్వాలేదు, సరేనా?
ఏంటి మా ఆయన రాగానే నిన్నిక్కడి నుంచి పంపించేస్తాననుకుంటున్నావా? అదేం జరగదులే. ఆయన వచ్చినా హాల్లోనే పడుకుంటారు. మనిద్దరం ఆ గదిలోనే పడుకోవచ్చు. ఇది మీ ఇల్లే అనుకుని నువ్వేం మొహమాట పడకుండా ఇక్కడున్నన్నాళ్ళు హాయిగా ఫ్రీగా ఉండు, సరేనా? వెళదాంరా. అమ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? కొత్తగా ఆలోచించడానికి ఏముంది? సుప్రతీక గురించే ఆలోచిస్తున్నాను. ఆ విషయం మర్చిపోమని నీకెన్నిసార్లు చెప్పానమ్మా. ఎందుకు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటావు? అయ్యిందేదో అయ్యింది. ఎన్నాళ్ళనేలా భోజనం నిద్ర మానేసి అదే ఆలోచిస్తూ ఉండిపోతావు. నువ్వు అలా ఉంటే నేను సంతోషంగా ఉండగలనా చెప్పు? సుప్రతీక తప్పే చేసింది. ఎప్పటికైనా తన తప్పు తెలుసుకుని మనల్ని క్షమాపణ అడుగుతుంది. ఆ రోజు త్వరలోనే రావాలని మనం కోరుకుందాం. ఇప్పుడు అంతకన్నా మనం చేయగలిగింది ఏముంది? మనం తన తప్పును నిలదీశామన్న ఆవేశంలో ఏదేదో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడికి తిరిగి రాకపోదు. తన గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు. సుప్రతీక వెళ్ళిపోయింది కాబట్టి ఇల్లు గడవటం కష్టమని అనుకుంటున్నావేమో. నీకు ఆ ఆలోచన అనవసరం. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. మొన్నే అప్పులన్నీ తీర్చేశాను. మళ్ళీ వ్యాపారం ఓ దారిలో పడింది. నువ్వు ఏ దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఆ దిగులేమీ లేదు. అయినా చెట్టంత కొడుకు నువ్వు ఉన్నావు కదా, నువ్వే అన్నీ చూసుకుంటావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మరి దేని గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు? దేని గురించి అంటే ఏం చెప్పనురా? ఎంత కాదనుకున్నా నాది కన్న పేగు. నీ అంత తేలిగ్గా నేను తెగతెంపులు చేసుకోలేను. అలాగని నా మనసుతో నేను రాజీ పడలేను. నా బాధ నీకు అర్థం కాదులే. నన్ను పట్టించుకోవడం మానేసి నీ పనేదో నువ్వు చూసుకో. నువ్వు దాత్రి అయినా సంతోషంగా ఉంటే నాకు కాస్తంత మనశ్శాంతిగా ఉంటుంది. మేం బానే ఉన్నాం. చూస్తూ ఉండు, 2-3 నెలల్లోనే బిజినెస్ 2 చేస్తాను. ఓ పెద్ద సూపర్ మార్కెట్ చైన్ ప్రారంభించాలని నా ప్లాన్. కష్టపడితే మనిషి సాధించలేనిది ఏముంటుంది? అలాగే చెయ్యి. నువ్వు పైకొస్తే నాకు అంతకన్నా ఇంకేం కావాలి? అయితే నేను షాప్కి వెళ్ళొస్తాను. అలాగే. ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే దాత్రికి చెప్పి లిస్ట్ రాయించుంచు. షాప్ నుంచి తెప్పిస్తాను. అలాగే. ఇక నేను బయలుదేరతాను. మీరు ఆనంద్ గారా? అవును. ఇంతకీ మీరెవరు? నా పేరు సుప్రతీక. గీత ఫ్రెండ్ని. ఐసి. గీత లేదు, బయటికెళ్ళింది. మీరొస్తారని చెప్పింది.
పర్వాలేదు కూర్చోండి. మీ పేరేంటన్నారు? సుప్రతీక్ అండి. మీ గురించి గీత నాతో ఎప్పుడు చెప్పలేదే. ఆ ప్రస్తావన రావాలి కదండి. కాలేజ్లో ఉన్నప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్. పెళ్ళైన తర్వాత చాలాసార్లు ఇంటికి రమ్మని తను చెప్పింది, కానీ నాకు వీలు పడలేదు. ఐసి. గీత టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టెళ్ళింది. మీరు తింటానంటే వడ్డిస్తాను. ఇట్స్ ఓకే, నాకు ఇప్పుడు ఆకలి లేదు. ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. అది రాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారని నేను అడగలేదు కదా. అది కాదండి, ఎంత కాదనుకున్నా నేనిక్కడుండటం మీ అందరికీ ఇబ్బందే. వీలైనంత త్వరగా వెళ్ళిపోతాను. వచ్చేసారా? ఈయనే మా శ్రీవారు. ఇది సుప్రతీక్ అని కాలేజ్లో నాకు ఫ్రెండ్. పరిచయాలు అయిపోయాయి. ఎంతసేపైంది మీరొచ్చి? అరగంట అయింది. అలాగా, సారీ లేట్ అయింది. ఇంకా ముందే వద్దామనుకున్నాను, కానీ అక్కడ కౌంటర్ దగ్గర చాలా రష్గా ఉంది. ఆ, టిఫిన్ గురించి ఆయనకి చెప్పాను. ఆకలి లేదన్నారు. ఈయనెప్పుడు ఇలాగే అంటారు. ఎప్పుడు భోంచేశారో ఏంటో. కొంచెం టిఫిన్ తిందురుగాని రండి. ఎవరావిడ? ఇంతకు ముందు నాకు ఎప్పుడు ఆవిడ గురించి చెప్పలేదు. కాలేజ్లో నా ఫ్రెండ్ అండి, చాలా మంచిది. ఇంతకు ముందు ఎన్నిసార్లు మన ఇంటికి రమ్మని చెప్పాను, రాలేదు. మొన్నెందుకో హఠాత్తుగా సూట్ కేసు పట్టుకొని వచ్చేసింది. అది అర్ధరాత్రి. నేను ఆశ్చర్యపోయాను. ఏంటిలా వచ్చావని అడిగాను. నన్నిప్పుడేం అడగొద్దు, నేనేం చెప్పలేనని అంది. తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను. పాపం, ఏదో చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఇల్లొదిలి వచ్చేసినట్టుంది. అక్కడేమైందో నాకు తెలీదు. తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఇప్పటిదాకా అడగలేదు. ఉన్నట్టుండి అలా ఇల్లు వదిలి ఎందుకు వచ్చేసింది? అదే అర్థం కావడం లేదని చెప్పా కదా. అలానే సరిపెట్టేసుకుంటావా? అసలు అర్ధరాత్రి పూట ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఆవిడ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమో ఏమీ తెలుసుకోకుండానే ఇక్కడ ఉండనిస్తే ఎలాగూ? మీరు భలే వాళ్ళండి. దాని గురించి నాకు బాగా తెలుసు. చాలా మంచిది. అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఉద్యోగం కోసం వెతుకుతున్నానంది, అది దొరకగానే వెళ్ళిపోతానంది. అసలు అంతకుముందు ఏం చేసేది? ఎక్కడో ఉద్యోగం చేసేదండి. నాకు ఆ వివరాలు పెద్దగా తెలీదు. అదే మరి నీతో అవస్థ. తెలుసుకోకపోతే ఎలాగూ? ఇప్పుడైనా నెమ్మదిగా కూర్చోబెట్టి అడుగు. ఇలా ఇక్కడికి సూట్ కేసు పట్టుకుని ఎందుకు వచ్చేసిందో, చేస్తున్న ఉద్యోగం ఎందుకు మానేసిందో. వీలు చూసుకొని అడుగుతానండి. అలా అంటే కుదరదు. వెంటనే అడుగు. ఆవిడ వెనక ఏ కథ ఉందో ఏమో. మనకెందుకు లేనిపోని గొడవ? ఇంట్లో ఏదో పెద్ద గొడవే జరుగుంటుంది. లేకపోతే అలా సూట్ కేసు పట్టుకుని అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడికి రాదు కదా. సరే సరే, అడుగుతాలేండి. మనిషి మంచిది కాబట్టి నేనిప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదు. సుప్రతీక్ కూడా ఏమీ చెప్పలేదు. నేను నెమ్మదిగా కనుక్కుంటాను కదా, మీరు హైరానా పడకండి. నేనెందుకు ఇలా అంటున్నానో అర్థం చేసుకో. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అలాగే అలాగే, నే కనుక్కుంటానన్నా కదా. మీరు మాత్రం తొందరపడి దాన్నేమీ అడక్కండి. దానికసలే అభిమానం చాలా ఎక్కువ. ఇన్ని రోజులు ఇక్కడుంచుకొని ఇప్పుడు మనసు కష్టపెట్టి పంపించడం మంచిది కాదు. నేను నెమ్మదిగా ఆరా తీస్తాను. మీరు మాత్రం ఏమీ అడగొద్దు. నేనెందుకు అడుగుతాను? అదేదో నువ్వే చెయ్యి. ఏదేవైనా ఆవిడ వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. మనకే ఇల్లు ఇరుకనుకుంటుంటే ఈ కొత్త లంపటం ఏంటి? అబ్బా సర్లేండి, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఒక 2 రోజులు నా కోసం అడ్జస్ట్ అవ్వండి. అదెలాగూ వెళ్ళిపోతుంది. ఈలోగా మీరు దాని ముందు ఏ రకంగానూ బయటపడొద్దు. మర్యాదగా ఉండదు. నాకు ఆ మాత్రం తెలుసులే. దాని సంగతి అలా ఉంచండి. మీరు వెళ్ళి టిఫిన్ చేయరాదు? చేస్తాను. ఇందాక నువ్వు ఇంట్లో లేవు కదా, అందుకే కాస్త ఇబ్బంది పడ్డాను. నువ్వు బట్టలు సర్దడం పూర్తయితే డైనింగ్ హాల్లోకి రా, టిఫిన్ పెడదు గాని. అలాగే. అమ్మ సన్నుత, కమ్ డాడీ, ప్లీజ్ హ్యావ్ అ సీట్. రమ్మన్నావట? ఆయే చెప్పింది. అవును డాడీ, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాను. ఏంటది?